హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. మన ఇంట్లో ఆరోగ్యం కలిగించే ఆహారం ఒకటి ఉందంటే ముందుగా గుర్తొచ్చేది ఉసిరికాయ. ఉసిరికాయలో విటమిన్ సి, అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, పచ్చిమిర్చిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కలిసి మన శరీరానికి సహజ ఇమ్యూనిటీని ఇస్తాయి. ఇది రోజుకు ఒక బైట్ తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, గొంతు సమస్యలు వచ్చినా శరీరం త్వరగా కోలుకునేలా సహాయపడుతుంది. ఇందులో మనం షుగర్, బెల్లం ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి సర్వరోగ నివారణలా పనిచేస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నేను 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. ఇవి బాగా క్లీన్ చేసుకొని స్టీమ్ చేసుకోవాలి. నేను ఇడ్లీ పాత్రలో పెట్టుకొని స్టీమ్ చేసుకుంటున్నాను. చూడండి, 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా స్టీమ్ అయిన వాటిని మనం ఫోక్తో ఇలా గుచ్చినప్పుడు ఇది ఇలాగ స్మూత్గా ఉంటే మనకి ఇది కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చాక్తో చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ మనం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పీసెస్ అన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నేను 1/2 కప్పు అల్లం వేసుకుంటున్నాను. 1/2 కేజీ ఉసిరికాయలకి ఈ 1/2 కప్ సరిపోతుంది. ఇందులో మనం షుగర్ యాడ్ చేయట్లేదు కాబట్టి స్పైసీ కోసం 8 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్లు కల్లుప్పు వేసుకోవాలి. కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ స్టీమ్ చేసుకున్న ఉసిరికాయలు కూడా వేసేసుకొని ఇవి కూడా మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి. చూడండి, ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ గీ వేసుకోండి. గీ బాగా మెల్ట్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఉసిరి అల్లం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది మనకి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇందులో ఏమైనా తేమ లాంటిది ఏమైనా ఉన్నా సరే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పోతుంది. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ కానీ స్వీట్ కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి ఆరోగ్యానికి మంచిది. ఇది మనం ఒక 10-15 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది త్వరగా మనకి ఫ్రై అవ్వడం కోసం ఇది మొత్తం కడాయికి మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే దీనిలో ఉన్న తేమ మొత్తం పోతుంది. ఇది మనం 2 నిమిషాలకు ఒకసారి ఇలాగ మనం టర్న్ చేసుకుంటూ ఇలా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కడాయికి మొత్తానికి స్ప్రెడ్ చేసుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఉసిరికాయ ఇమ్యూనిటీని పెంచి హెయిర్ ఫాల్, స్కిన్ డల్నెస్ లాంటివి తగ్గిస్తుంది. అల్లం డైజెషన్ ఇంప్రూవ్ చేసి బాడీలో ఉన్న కోల్డ్, కాఫ్, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. పచ్చిమిర్చిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మెటబాలిజం బూస్ట్ చేసి బాడీలో ఉన్న ఫ్యాట్ బర్న్ అవ్వడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. ధనియాలు హీట్ తగ్గించి ఎసిడిటీ, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ లాంటివి తగ్గిస్తుంది. జీలకర్ర గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసి డైజెషన్ స్పీడ్ చేస్తుంది. అంతేకాకుండా షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ని న్యాచురల్గా కంట్రోల్ చేస్తుంది. అందుకే ఇవన్నీ కలిపినప్పుడు బైట్స్ రుచి కోసమే మాత్రమే కాకుండా డైలీ హెల్త్ కోసం పర్ఫెక్ట్ న్యాచురల్ సప్లిమెంట్లా పనిచేస్తాయి. చూడండి, మనకి బాగా దగ్గర పడింది కదా. ఇందులో మనకి తేమ అంతా పోయి ఇదంతా మనకి కొంచెం ముద్దలా తయారయ్యింది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం తీసుకొని ఇలా బాల్లా చేసి చూస్తే మనకు బాల్ అగంత అయితే మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మీ దగ్గర చాక్లెట్ మోల్డ్స్ కానీ లేదంటే ఏమైనా ట్రేలో కానీ ఇవి వేసుకోండి. నేను డిఫరెంట్ షేప్స్ కోసం 1/2 పార్ట్ మోల్డ్స్లోని 1/2 పార్ట్ ట్రేలోని వేసి చూపిస్తాను మీకు. ఇలా మొత్తం మోల్డ్స్లో వేసుకొని ఇప్పుడు ఒక ట్రే తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ కానీ గీ కానీ స్ప్రెడ్ చేయండి. నేను గీ వేసుకుంటున్నాను. ఇది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఈ మిగిలిన పార్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం ఒక 10 నిమిషాల పాటు ఇందులో కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఈ లోపు మనం మోల్డ్స్లో వేసుకున్నవి చల్లారిపోతాయి కాబట్టి ఇవి తీసేసుకుందాం. ఇవి మనం నెమ్మదిగా ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ట్రైన్ కూడా ఇలా టర్న్ చేసి ఒకసారి ట్యాప్ చేయండి. ఇప్పుడు తీసి చూస్తే మనకు చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కట్ చేసుకొని మనం 3 to 4 డేస్ వరకు ఎండలో పెట్టుకోవడం వల్ల ఇవి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది మనకి చలికాలంలో వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్స్ వాటిని తగ్గిస్తుంది. ఇవి నాకు 3rd డే ఇలా డ్రై అయ్యాయి. ఇవి రోజుకు ఒక బైట్ తీసుకోవడం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. పిల్లలకి ఈ బైట్లో ఆఫ్ అయితే సరిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా రోజుకొక బైట్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. ఇవి మనం రోజుకొకటి బుగ్గన పెట్టుకొని చప్పలిస్తూ అయినా తినచ్చు, లేదంటే హాట్ వాటర్లో కలుపుకొనైనా తాగొచ్చు. ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి.